విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డివి దిగజారుడు రాజకీయాలని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు విమర్శించారు. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ గతంలో స్పీకర్ ఫార్మాట్లో తాను రాజీనామా చేసినట్లు గంటా గుర్తు చేశారు. విజయసాయిరెడ్డికి చిత్తశుద్ది ఉంటే ఆనాడే రాజీనామా చేసేవారన్నారు. ఇప్పుడు రాజీనామా పేరిట నాటకాలకు తెరతీశారని విమర్శించారు. విశాఖ ఉక్కు పరిశ్రమను కాపాడేందుకు సీఎం చంద్రబాబుతో పాటు తెలుగుదేశం ఎంపీలు కృషి చేస్తున్నారని గంటా తెలిపారు. విజయసాయిరెడ్డి గారు పరిస్థితి చాలా దురదృష్టకరం. ఆయన ప్రతిదీ ఆయన రాజకీయ చేయడం అలవాటైంది. నేను ఆ రోజు స్టీల్ ప్లాంట్ కు నాకు కన్సర్న్ కాబట్టి నేను ఎమ్మెల్యే పదవికి రిజైన్ చేశాను. స్పీకర్ ఫార్మేట్ లో స్పీకర్ యాక్సెప్ట్ చేశాడు. బట్ ఆ రోజు అధికారంలో ఉన్న పార్టీ వైఎస్ఆర్ పార్టీ, ఆ రోజు ఎంపీగా ఉన్నారు విజయసాయిరెడ్డి. మరి ఆయన రిజైన్ చేయాల. ఆయన రిజైన్ చేయకపోగా ఈ రోజు స్టీల్ ప్లాంట్ కి సంబంధించి గవర్నమెంట్ వచ్చిన వెంటనే మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి గారు దాని మీద కన్సర్న్ చూపించారు. ఏదైతే మైన్స్ ఉన్నాయో ఆ మైన్స్ ఎక్స్టెండ్ చేశారు. అలాగే స్టీల్ మినిస్టర్ కుమారస్వామి గారిని విశాఖపట్నం తీసుకొచ్చి ఆయన క్లియర్ గా ఒక స్టేట్మెంట్, ఎట్టి పరిస్థితుల్లో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాదు అని చెప్పి ఆయనతో స్టేట్మెంట్ ఇప్పించారు. ఎంటైర్ ఎంపీలు దాన్ని కాపాడటం కోసం శాశ్వతలో కృషి చేస్తా ఉన్నారు. పల్లా శ్రీనివాస్ అయితే ఆమె నిరాహార దీక్ష చేశాడు. ఆయన్ని విమర్శించే స్థాయి ఇప్పుడు విజయసాయిరెడ్డికి తప్పు కదా. అది ఆయన రాజకీయం చేయాలి, వేరే రాజకీయం చేయాలి. మళ్ళీ నన్ను కోట్ చేస్తూ నేను రిజైన్ చేశాను కాబట్టి వాళ్ళిద్దరు కూడా రిజైన్ చేయాలి అని నన్ను ఇచ్చేయడం కూడా ఇది ఆయన రాజకీయానికి ఇది. అది నిజంగా సాయిరెడ్డికి చిత్తశుద్ధి ఉంటే ఆ రోజు నేను రిజైన్ చేసిన రోజు వైసీపీ ఎంపీలు రిజైన్ చేస్తుంటే ఆ రోజు వేరేగా ఉండేది. ఆ రోజు చేయాల, ఆ రోజు మాట్లాడాల. ఈ రోజు మళ్ళీ నేను చేశాను కాబట్టి ఎంపీని ఎమ్మెల్యేని చేయమంటాడు. అది చాలా రాజకీయాల్లో చాలా దిగజారుడు పరిస్థితి అనుకుంటాను.